గత 40 రోజుల నుంచి ఈ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, హాస్పిటల్లో ప్రభుత్వ విద్యని, వైద్యని ప్రైవేటైజేషన్ మీద ఈ సంతకాల సేకరణ తుని నియోజకవర్గంలో దిగ్విజయంగా జరిగింది. దాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేసి మరొక విధంగా భౌతికంగా కూడా దాన్ని పట్టుకుని గవర్నర్ గారిని రేపు 17వ తారీఖు కలడానికి, రేపు 10వ తారీఖు జిల్లా హెడ్ క్వార్టర్ కాకినాడలో భారీగా వాటిని తోడుకుని టౌన్ దేబెట్టడానికి, హెడ్ క్వార్టర్ నుంచి బయటికి దేబెట్టడానికి డిసైడ్ చేసాం. అదే విధంగా ప్రభుత్వం మరి ఎన్నడూ లేని విధంగా, ఆఖరికి తెలంగాణ మూమెంట్ లో గానీ లేకపోతే ఏ ఒక్క ఉద్యమంలో లేని విధంగా ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా సిస్టమేటిక్ గా ఏ పేపర్ కి ఆ పేపర్, ఏ షీట్ కి ఆ షీట్ మీద ప్రజలు సంతకం చేసి వాళ్ళ ఫోన్ నెంబర్లు వేసి, మేము పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమానికి మాకు ఇష్టం లేదని చెప్పేసి మెడికల్ కాలేజీలు కానీ హాస్పిటల్ కానీ ప్రైవేటైజేషన్ చేయడం ఇష్టం లేదని చెప్పేసి మద్దతు చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా. కానీ ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం ఒంటెత్తు పోకళ్ళకి పోయే పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే 5,000 రూపాయలకి ఒక మెడికల్ కాలేజ్, సుమారు 1,000 కోట్ల రూపాయలు విలువైన విద్యా వైద్యాన్ని 5,000 రూపాయలకి మరి ఈ రోజు తన నచ్చిన మనుషులకి ఇచ్చేసుకోవడం జరుగుతుంది. అదే తప్పు అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది నిరసన గలను వెలువెత్తి వాళ్ళ నిరసన తెలియజేస్తే, మరి ఆ కాలేజీలో పనిచేసి స్టాఫ్ అందరికి కూడా ప్రైవేట్ కాలేజీలో ప్రైవేటైజేషన్ చేసి ప్రైవేట్ కాలేజీలో పనిచేసి స్టాఫ్ అందరికి కూడా మరి నెలకి 5-6 కోట్ల రూపాయలు జీతాల కింద కూడా ప్రభుత్వం స్పెషల్ బొనాంజా కూడా ప్రకటించడం జరుగుతుంది. మరి ఒకసారి ఈ రాష్ట్ర ప్రజల నిరసన గలాన్ని మరి పరిపాలన చేసే వాళ్ళు ఒకసారి గమనించాలి. మరి మనం రీసెంట్ గా చూస్తున్నాం ఇండిగో పరిస్థితి ఎలా వచ్చిందో. మరి గంప గుర్తుగా ప్రైవేటైజేషన్ చేసేస్తే 60% పైగా మరి విమానాలు అతని చేతుల్లో ఉంటే మరి కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరించే పరిస్థితి మనం చూసాం. మరి విద్యా వైద్యాన్ని కూడా, వైద్యం విద్యను కూడా ప్రైవేటైజేషన్ చేస్తే మరి వీళ్ళందరూ ఏకమై మళ్ళీ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని బెదిరించరు అని చెప్పేసి మీకు ఏమైనా నమ్మకం ఉందా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఇప్పటికే విద్యా వ్యవస్థలో చూస్తున్నాం, ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూల్స్ ఏ విధంగా జనాల్ని ఫీజులతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వైద్యులను కూడా చూస్తున్నాం. దాన్ని ఇంకా మనం ముంచేసుకుని పోతే మరి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మరి ప్రశ్నార్థం కాబోతుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తమ బాధ్యతగా ఈ దేశంలో ఎప్పుడూ లేని ఉద్యమాన్ని, నిరసనని తెలియజేయడం జరిగింది. వాళ్ళ నిరసనని ఖచ్చితంగా పరిగణలో తీసుకుని ఈ విషయమై ప్రభుత్వం పునరాలోచించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదే విధంగా ఈ కార్యక్రమాన్ని ఈ 40 రోజులు 45 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా పూర్తి చేసిన తుని నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.